అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు సగం కార్డు ఎగిరిపోతాయి. అంతకుముందు కార్డే సగం ఎగిరిపోతాయి. ఇవాళ చేసిన గొప్పదనం ఏంది? ఇస్తే కొడుకు ఇస్తావచ్చు, కోడలికి ఇస్తావచ్చు, ఏర్పాటులకు ఇస్తావచ్చు. కానీ 3.5 ఎకరాల లోపు ఉంటే దాటితే ఇవ్వని అంటున్నారు. మీ గుండె మీద చేసి ఎంతమంది లేరు 3.5 ఎకరాలు దాటి మనం. ఇంకోటి లింకు, భార్య పేరు మీద 3 ఎకరాలు, భర్త పేరు మీద 3 ఎకరాలు అనుకో, 2 ఆధార్ కార్డు లింక్ చేస్తాను, అక్కడ కూడా ఎగిరిపోతుంది కార్డు. వాళ్ళు చేసే 6 గ్యారెంటీల పథకాలు లేవు. ఇక మళ్ళీ ఇది లింక్ ఉంటేనే గ్యాస్ మొద్దు, ఇది తెల్ల రేషన్ కార్డు ఉంటేనే కళ్యాణ లక్ష్మి కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మిగతాయి. ఇక 6 గ్యారెంటీలు ఇందాక రామ్ చెప్పిన 6 గ్యారెంటీలలో 420 తెలియకుండా బుక్ తీసుకొని చదివితే ఒక్కొక్క దాని 10, 20, 30, 50, 100 ఉన్నాయి. అవి లెక్క పెడతాం. మరి భక్తులతో ఏం కాదు, వచ్చేటోళ్ళతో ఏం కాదు. మీరు ఇందిరా మిల్లు ఇస్తారని చెప్పి ఆశ పెట్టి రమ్మంటా ఉన్నారు. మనం ఏదైతే 3,000 ఇల్లు ఇచ్చినా ఆ 3,000 ఇళ్లకు నేను ఆర్డర్ తెస్తున్నా కోర్టు నుంచి. ఈ పాటికే వచ్చేదంటే దాన్ని వాళ్ళు జీపీలను అలర్ట్ చేయక 2 నెలల వరకు జీపీలను అలర్ట్ చేయక లేట్గా చేయడం వల్ల టేబుల్ మీదకి వచ్చింది కూడా దిగిపోయింది. వస్తే త్వరలో వస్తుంది ఆర్డర్. వాళ్ళు ఇందిరా మిల్లుగా కల్పించుకుంటారా ఏమి ఇస్తారో మనకు తెలియదు. ఆ ఆర్డర్ ఉండాల్సిందే. వాళ్ళ పేమెంట్ చేయమని ఆర్డర్ వస్తుంది, ఇమ్మీడియట్గా పేమెంట్ చేయమని వస్తుంది ఆర్డర్. దానికి ఏదో ఇప్పుడు నా ఇల్లు పోతుందట, నా కథ పోతుందట, ఏం పోతుందండి? అలా కాంగ్రెస్ వాళ్ళు లేరా? మనం ఇచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మనం చూడే అట్లాంటి తేడా చూడే. ఈయన పేదవాడు ఇల్లు కట్టుకుంటానికి ఇచ్చాను తప్ప ఎక్కడ కూడా నా వాడిని గట్టి పెట్టుకోలేదు. ఇవాళ వాళ్ళేం గట్టి పెట్టుకుంటారు? మా ఓడే, మేమే, మాకే ఇస్తాం, నువ్వేమనిరా, నువ్వెక్కడికి వస్తానరా? నేను ఒకటే చెప్తున్నా, ఈ త్వరలో పంపేద్దు. ఇప్పటికే గ్రామాలలో వ్యతిరేకత వచ్చింది. రైతు బంధు వేయలే, 3 ఎకరాల కన్నా ఎక్కువేలే. అందరూ రేషన్ కార్డు అప్లై చేసుకోమంటున్నారు. మీరు పుల్లవే చేసుకోండి. ప్రతి గ్రామంలో తెల్ల రేషన్ కార్డు లేనే లేదు. వాళ్ళ కుటుంబంలో కొడుకేరు పడుతుంది తప్ప ఆ కుటుంబం. దామర మండల కార్యకర్తల స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న దామర మండల పార్టీ అధ్యక్షుడు రామ్ గారికి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.